హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మనుష వ్లాగ్. ఈరోజు వీడియోలో హైదరాబాదీ దమ్ బిర్యానీ కరెక్ట్ ప్రాసెస్లో పక్కా కొలతలతో కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను 6 ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా ఫ్రై చేసుకుంటే ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 kgs చికెన్ తీసుకున్నానండి. ఇలా పెద్దగా బిర్యానీ పీసెస్ లాగా కట్ చేసి క్లీన్గా వాష్ చేసి మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటామో ఆ గిన్నెలోకే తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చి అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా చేతితో కొంచెం మెదిమినట్టు చేసి అందులోకి వేసుకోవాలి. ఆనియన్స్ వేయించుకున్న వాటిలో సగం వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మసాలాలు అంతా చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, అది కూడా ఈ చికెన్లోకి యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకొని మరోసారి కలిపి ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 kgs చికెన్కు నేను 2 kgs తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ని 2 సార్లు కడిగి శుభ్రంగా వాటర్ పోసి అందులో ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని
అందులో ఎసరుకు సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 3 ఇంచుల దాల్చిన చెక్క, ఇక్కడ 4-5 ఇలాచీలు, ఈ పువ్వుని కూడా యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు ఇందులోనే 4-5 మిరియాలు వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాజీర కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, కొంచెం పుదీనాని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేస్తున్నానండి. బిర్యానీ మసాలాని కొంచెం యాడ్ చేశాక అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మరీ ఎక్కువ కాదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మనం స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకుందాం. ఎసరు వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1 అవర్ తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని తీసి అందులోనే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు పెరుగుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మరోసారి అంతా మసాలాలు అంతా చికెన్కి పట్టే విధంగా మరోసారి మనం కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ మసులుతుందో లేదో చూసి అందులోకి కడిగి పెట్టుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక్కొక్కసారి కలపెట్టుకుంటూ మరోసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రైస్ అనేది 70% కుక్ అయితే చాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా కొంచెం మెదిమి చూస్తే ఇలా అవుతే ఇప్పుడు మనం బిర్యానీలోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్లోకి ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక అందులో పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఆ నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న వాటర్ని 2 కప్స్ వరకు ఇందులో వేసి సిమ్లో దమ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మన ఆవిరి ఏది పోకుండా పైన నేను బరువుకు కొన్ని వాటర్ని తీసుకున్నానండి. ఇక్కడ ఇలా దమ్ చేసుకున్నాక 20 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకొని చూస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి, ఇప్పుడు మనకు అన్నం కూడా మెత్తగా కాకుండా పుల్లలుగా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.